మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. ఆహారంలో విషం కలిపి భర్తను హతమార్చింది. నెల 11న ఇంట్లో అశోక్ అనే వ్యక్తి చనిపోయాడు. అయితే అతను గుండెపోటుతో చనిపోయాడని భార్య పూర్ణిమ పోలీసులను నమ్మించింది. కానీ అశోక్ పై విష ప్రయోగం జరిగిందని పోస్ట్మార్టం రిపోర్టులో తెలిపింది. దాంతో పూర్ణిమను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మేడిపల్లి బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 3లో అశోక్ పూర్ణిమ దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీ ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ప్లే స్కూల్లోనే అశోక్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే అతని మృతిపై అనుమానాలు లేవని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భార్య పూర్ణిమ పేర్కొంది. సాయంత్రం 6 గంటలకు స్కూల్ అయిపోగానే రెస్ట్ తీసుకోవడానికి అదే బిల్డింగ్ పైకి వెళ్లాడని, భర్తను పిలుచుకురమ్మని తన కొడుకును పంపిస్తే అపస్మారక స్థితిలో ఉన్నట్లుగా తెలిసిందని పేర్కొంది. వెంటనే తెలిసిన డాక్టర్ని రప్పించి మల్కాజ్గిరి ప్రభుత్వ హాస్పిటల్కి తరలించామని, అప్పటికే అశోక్ మరణించినట్లుగా వైద్యులు చెప్పారని తెలిపింది. అశోక్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పూర్ణిమ ఫిర్యాదులో తెలపడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పోస్ట్మార్టం రిపోర్ట్ ఆమెను పట్టించింది. అశోక్ పై విష ప్రయోగం జరిగిందని పోస్ట్మార్టం రిపోర్టులో తేలడంతో ఆమెపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో భర్తను తానే చంపేశానని ఒప్పుకుంది పూర్ణిమ. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, భార్య భర్తను చంపేసిన ఒక కేసును మనం చూస్తున్నాము. అసలు ఎందుకు చంపేసింది, ఆవిడ ఎప్పటి నుండి ఇటువంటి ప్లాన్స్ చేసుకుంటుంది, అసలు ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అక్రమ్? అనుమానాస్పదంగా చనిపోయిన అశోక్ అనే వ్యక్తి మరణంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఏదైతే ఈ నెల 11వ తారీఖున ఏదైతే శ్రీ ప్లే స్కూల్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుడు అశోక్ అనుమానాస్పదంగా కూడా మృతి చెందాడు. తన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, అంటే ఏదైతే రోజులాగానే 6 గంటల వరకు తను స్కూల్ చూసుకున్న తర్వాత వెళ్ళి తన రూమ్లో రెస్ట్ తీసుకుంటానంటూ కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. చెప్పిన తర్వాత 8 గంటలకి డిన్నర్ కోసమని పిలవడానికి తమ కొడుకుని పైకి పంపిస్తే అప్పటికే బాత్రూంలో తను స్పృహ తప్పి చనిపోయి ఉన్నాడంటూ కూడా తను చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏదైతే స్పృహ తప్పి ఉన్నాడన్నట్టు కూడా తెలుస్తుంది. వెంటనే ఏదైతే తమకు సంబంధించినటువంటి ఫ్యామిలీ డాక్టర్ని కూడా పిలిచి తను చెక్ చేస్తే అప్పటికే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వీరు తరలించారు. అప్పటికే గవర్నమెంట్ డాక్టర్లు కూడా తమ మృతి చెందినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఆ రోజు ఏదైతే మేడ్పల్లికి సంబంధించినటువంటి పోలీసులు ఈ కేసును దర్యాప్తు ముమ్మరం చేసినప్పుడు పూర్ణిమ, అశోక్కి సంబంధించినటువంటి పూర్ణిమ స్పష్టంగా కూడా చెప్పింది, ఏదైతే మా భర్త చనిపోయాడో దానిపైన ఎలాంటి అనుమానాలు లేవు, కేవలము తాను అనుమానాస్పదంగా రెస్ట్ తీసుకుంటానని చెప్పి మాత్రమే బాత్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చాలా సమయం వరకు కిందికి రాకపోవడంతో నా కొడుకుని పైకి పంపించాను, అప్పటికే తను మృతి చెంది ఉన్నాడంటూ కూడా చెప్పింది. అంతే తప్ప తన పైన ఆ మృతి పైన ఎలాంటి అనుమానాలు లేవంటూ కూడా చెప్పింది. అయితే ఈ పూర్ణిమ చెప్పిన మాటలపైన అనుమానం వ్యక్తం చేసినటువంటి మేడిపల్లి పోలీసులు దర్యాప్తు చేశారు. తన బాడీని పోస్ట్ మార్టంకి తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉంది. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో దాదాపు 11 రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏదైతే అశోక్ మృతి పైన కూడా అనేక అనుమానాలు వచ్చాయి. తాను విష ప్రయోగం ప్రవహించి ఏదైతే తను తీసుకున్న ఆహారంలో పాయిజన్ ఉంది, ఆ పాయిజన్ వల్ల చనిపోయాడంటూ కూడా డాక్టర్లు నిర్ధారించారు. వెంటనే పూర్ణిమని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో కూడా మేడిపల్లి పోలీసులు పూర్తి స్థాయిలో కూడా విచారణ చేశారు. అప్పుడు తను నిజం బయట పెట్టింది, నేనే చంపేశాను, విష ప్రయోగం చేశాను, తనకి ఇచ్చినటువంటి ఆహారంలో విషం కలిపినట్లు కూడా తనకు స్పష్టం చేసింది. తనకు ఈ ఏదైతే ప్రియుడితో కలిసి, అంటే తను ఇప్పటికే తనకు ఒక ఇల్లీగల్ అఫైర్ ఉన్నట్టు కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తులో తేల్చారు. ఈ మరి కాసేపట్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టి కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే వీళ్ళు 2011 నుంచి వెళ్ళి కూడా వీళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. 2011లో మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి 12 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. అయితే ఎంతో అన్యోన్యంగా ఉంటున్నటువంటి ఈ దంపతులు ఎందుకు ఒక్కసారిగా కూడా అశోక్ మృతి చెందాలనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే వీళ్ళు ఈ ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి బిల్డింగ్లోనే రెంట్కు కూడా ఉంటున్నారు. అయితే రెంట్కున్న క్రమంలోనే తాను ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకు స్కూల్ చూసుకున్నాడు. రోజులాగానే స్కూల్ చూసుకొని పైకి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు. అయితే కొడుకుని పైకి పంపించి కొడుకుని కిందికి అంటే అయితే వాళ్ళ తండ్రిని డిన్నర్ కోసం కిందికి తీసుకురమ్మని చెప్పే ప్రయత్నంలో కూడా అప్పటికే తను అనుమానాస్పదంగా కూడా తన బాత్రూంలో కుప్పకూలిపోయి ఉన్నట్టు కూడా తెలిసింది. సో పోలీసులు అయితే ఛేదించి మొత్తంగా కూడా భార్యనే తన భర్త మరణానికి కారణం అంటూ కూడా తెలిసారు. అసలు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఎవరితో ఉంది, ఆ అబ్బాయి కూడా ఈ విష ప్రయోగం ఇచ్చే దాంట్లో ఏమైనా భాగం అయ్యాడా, అసలు వీళ్ళకి ఈ పాయిజన్ ఎక్కడి నుంచి దొరికిందనే దానిపైన కూడా మేడిపల్లి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. థ్యాంక్ యూ అక్రమ్.
మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది ఓ భార్య. ఆహారంలో విషం కలిపి భర్తను హతమార్చింది. అయితే ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ దీనికి కారణం అన్నట్టుగా మనకు అర్థమవుతోంది. నెల 11న ఇంట్లో అశోక్ అనే వ్యక్తి ఇటు చనిపోయాడు. అయితే అతను గుండెపోటుతో చనిపోయాడని భార్య పూర్ణిమ పోలీసులను నమ్మించింది. కానీ అశోక్ పై విష ప్రయోగం జరిగిందని పోస్ట్ మార్టం రిపోర్ట్లో వెల్లడైంది. దీంతో పూర్ణిమ విచారించగా పూర్ణిమ తాను చేసిన తప్పును ఒప్పుకుంది. మేడిపల్లి బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 3లో అశోక్ పూర్ణిమలిద్దరూ కూడా ఇటు నివాసం ఉంటున్నారు. శ్రీ ప్లే స్కూల్ ను నడుపుకుంటూ కూడా జీవనం సాగిస్తున్నారు వీళ్ళిద్దరు. అయితే ప్లే స్కూల్లోనే అశోక్ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు. అయితే అతని మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని ఇటు పూర్ణిమ చెప్పడం, రెస్ట్ తీసుకోవడానికి పైకి వెళ్లారు. అయితే డిన్నర్ కోసము బాబుతో పిలిపించడానికి పంపించినప్పుడు ఇటు అశోక్ స్పృహ కోల్పోయి ఉన్నారు. హుటాహుటిన హాస్పిటల్కి తరలిస్తే తను చనిపోయినట్టుగా వెల్లడించారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారు అంటూ కూడా ఇటు పూర్ణిమ చెప్పడం మనం చూస్తున్నాము. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయించుకున్న అనంతరం కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో విష ప్రయోగం జరిగినట్టుగా తేలింది. దీంతో పూర్ణిమను క్వశ్చన్ చేయగా పూర్ణిమ తానే విష ప్రయోగం చేశాను అంటూ కూడా వెల్లడించింది.